బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అండ్ వర్సిటైల్ యాక్ట్రెస్ తాప్సీ పనుల మధ్య ఉన్న పాత పగలు విభేదాలు మళ్ళీ కొత్తగా భగ్గుమన్నాయి. వీరిద్దరి మధ్య గత కొన్నేళ్లుగా నడుస్తున్న కోల్డ్ వార్ అండ్ మాటల యుద్ధం ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గా తాప్సీ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కంగనాతో ఉన్న పర్సనల్ గొడవల గురించి యాంకర్ అడిగిన క్వశ్చన్స్ కి ఆమె చేసిన కొన్ని కామెంట్స్ ఈ కొత్త వివాదానికి మెయిన్ రీజన్ గా మారాయి. ఆ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ తాను కంగనా రనౌత్ ను పర్సనల్ గా లైఫ్ లో ఎప్పుడూ కలవలేదని, ఆమెపై తనకు ఉన్న ఒపీనియన్ అనేది తన ఓన్ పెంపకం అండ్ ఆలోచన విధానం పైనే డిపెండ్ అయి ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఒక పద్ధతి ఉంటుందని, ఆమె పద్ధతియే ఆమెదేనని, దాన్ని బట్టే ఎవరెక్కడి నుంచి వచ్చారో, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అండ్ కల్చర్ నుంచి వచ్చారో ఈజీగా అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. ఇక తాప్సీ చేసిన ఈ ఫ్యామిలీ పెంపకం అండ్ కల్చరల్ రిలేటెడ్ కామెంట్స్ పై కంగనా రనౌత్ విపరీతంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా తాప్సీపై విపరీతమైన కోపంతో, కఠినమైన టింగ్లీష్ పదజాలంతో ఓపెన్ అటాక్‌కి దిగారు. తాప్సీ తన ప్లాన్ చేసిన 'బి గ్రేడ్' మూవీ ప్రమోషన్స్ అండ్ పబ్లిసిటీ కోసమే కావాలని మళ్లీ తన పేరును లాగుతోందని కంగనా ఆరోపించారు. ఎప్పటిలాగే తన పాపులారిటీ, స్టార్డమ్ అండ్ పేరును వాడుకుని నేషనల్ మీడియా హెడ్‌లైన్స్‌లో నిలవాలని చూస్తుందని ఘాటుగా విమర్శించారు. ముఖ్యంగా తన పెంపకం, తన ఫ్యామిలీ అండ్ తల్లిదండ్రుల గురించి మాట్లాడడం ద్వారా తాప్సీ కంప్లీట్ గా లిమిట్స్ దాటేసిందని కంగనా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తాను పర్సనల్ గొడవల్లో ఎప్పుడూ ఇతరుల పేరెంట్స్ ని వివాదాల్లోకి లాగరని, కానీ తాప్సీ మాట్లాడిన తీరు చాలా చీప్ అండ్ లో స్టాండర్డ్ గా ఉందని కంగనా మండిపడ్డారు. ఒక ఒరిజినల్ బిడ్డకు తాప్సీ తల్లిదండ్రులు ఎందుకు జన్మనివ్వలేకపోయారో అని తనకు చాలా ఆశ్చర్యంగా ఉందని, అలాంటి ఒక చౌకబారు నకలుకి, డూప్లికేట్ కాపీకి జన్మనిచ్చినందుకు వారిని చూస్తే జాలి వేస్తోందంటూ అత్యంత తీవ్రమైన పదాలతో రీకౌంటర్ ఇచ్చారు. ఈ రకమైన పర్సనల్ అండ్ హార్ష్ కామెంట్స్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో అండ్ సోషల్ మీడియా ప్రపంచంలో ఒక్కసారిగా విపరీతమైన హల్చల్ స్టార్ట్ అయింది. వాస్తవానికి కంగనా అండ్ తాప్సీల మధ్య ఈ పర్సనల్ ఫైట్ ఈనాటిది కాదు. ఏళ్ల తరబడి వీరిద్దరి మధ్య ఈ డిస్ప్యూట్ అండ్ కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. 2019వ సంవత్సరంలో కంగనా సోదరి రంగోలీ చందేల్ తొలిసారిగా తాప్సీని సోషల్ మీడియాలో సస్తీ కాపీ అంటే చౌకబారు నకలు అని సంబోధించడంతో ఈ గొడవ ఆరంభమైంది. ఆ తర్వాత 2020లో బాలీవుడ్ నెపోటిజం అండ్ ఔట్ సైడర్స్ ఇష్యూ పీక్స్ లో ఉన్నప్పుడు కంగనా రనౌత్ కూడా తాప్సీని ఓపెన్ గా బి గ్రేడ్ నటి అని, బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లకు సపోర్ట్ చేసే బి గ్రేడ్ ఔట్ సైడర్ అని విమర్శించడంతో ఈ గొడవ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఛాన్స్ దొరికినప్పుడల్లా పరోక్షంగా అండ్ ప్రత్యక్షంగా వార్ నడుస్తూనే ఉంది. కాగా ఇదే ఇంటర్వ్యూలో తాప్సీ తన వర్క్ అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ క్లారిటీస్ ఇచ్చారు. కంగనా లాగా తనకు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ఉద్దేశం లేదా పాలిటిక్స్ లోకి వచ్చే ప్లాన్స్ అసలే లేవని తాప్సీ చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు. ఇక ఆమె నటిస్తున్న కొత్త చిత్రం 'గాంధారి' అనే పవర్ఫుల్ రివెంజ్ డ్రామా మూవీ సెప్టెంబర్ 3న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. ఒకవైపు సినిమా రిలీజ్ దగ్గర పడుతూ ఉండడం, మరోవైపు కంగనా చేసిన ఈ సంచలన పోస్టులు అండ్ ఓపెన్ అటాక్ నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవ్వడంతో ఈ బాలీవుడ్ నటీమణుల వార్ ఇంకా ఎంత దూరం వెళ్తుందో అని ఫ్యాన్స్ అండ్ మీడియా వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.